ఆర్సీబీ టీం డీసీ మీద రివెంజ్ తీర్చుకున్నారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఒక లో స్కోరింగ్ గేమ్లో మంచి థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. మెయిన్లీ మ్యాచ్లో వాళ్ళ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా నిజంగా వంటి చేత ఆర్సీబీ టీంని గెలిపించడని చెప్పుకోవాలి. ఎందుకంటే అతను ముందు బౌలింగ్లో అదరగొట్టాడు అండ్ దెన్ బ్యాటింగ్లో చూసుకుని ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం ఫస్ట్ 3 వికెట్స్ ఎర్లీగా కోల్పోయిన తర్వాత చాలా డేంజర్లోకి వెళ్ళిపోయింది. మ్యాచ్ ఓడిపోతారేమనే డౌట్స్ వచ్చాయి. బట్ విరాట్ కోహ్లీతో కలిసి కృణాల్ పాండ్యా ఒక ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ యాడ్ చేసి ఈ మ్యాచ్ని అయితే గెలిపించాడు. సో ఈ మ్యాచ్ మీద అయితే మనం చాలా హైప్ చూసాం. మీలా సెలబ్రేషన్ గురించి ఎక్కువ డిస్కషన్స్ జరిగాయి. అంటే చిన్నస్వామి స్టేడియంలో కేవలం చేసుకున్న సెలబ్రేషన్కు ఈ మ్యాచ్లో ఎలాంటి రిప్లై వస్తుందని చెప్పి అందరూ వెయిట్ చేశారు. ఇన్ఫాక్ట్ మ్యాచ్ జరుగుతున్న టైంలో విరాట్ కోహ్లీ మరి కేవలాల్కు సంబంధించి ఒక వీడియో బాగా వైరల్ అయింది. అందులో ఇద్దరు కూడా ఏదో విషయం మీద సీరియస్గా ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. సో ఈ వీడియోని అయితే విత్ ఇన్ ద మినిట్ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ చేశారు. అదేదో విరాట్ కోహ్లీ మరి రాహుల్ మధ్య శత్రుత్వం ముందే వీళ్ళిద్దరూ గొడవ పడిపోతున్నారు అనే రేంజ్లో బిల్డప్ ఇచ్చారు. బట్ నిజానికి ఇది అసలు గొడవే కాదు, ఒక చిన్న హీటెడ్ ఆర్గ్యుమెంట్ అంతే. అది కూడా ఎందుకంటే విరాట్ కోహ్లీ డీసీ టీం మీద కాస్త ఫ్రస్ట్రేట్ అయ్యాడు. సో మీరు కనుక మ్యాచ్ను క్లోజ్గా అబ్జర్వ్ చేసి ఉంటే పవర్ ప్లే తర్వాత డీసీ టీం చాలా స్లో చేస్తుంది గేమ్ని. అంటే బాల్కి మధ్య కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకోవడం మొదలుపెట్టారు. అట్ ది సేమ్ టైం విప్రాజ్ అకౌంట్ చూసుకుంటే ఒక నో బాల్ వేశాడు అండ్ ఆ నో బాల్కి కృణాల్ పాండ్యా 4 కొట్టాడు. అయితే డీసీ టీం దాని తర్వాత వచ్చే ఫ్రీ హిట్ బాల్కి ఫీల్డ్ ప్లేస్మెంట్స్ మార్చడానికి ట్రై చేసింది. బట్ రూల్స్ ప్రకారం మార్చకూడదు, ఎందుకంటే బ్యాట్స్మెన్ స్ట్రైక్ మారలేదు. సో విషయంలో ఢిల్లీ టీం టైం వేస్ట్ చేసినప్పుడు అంపైర్స్ కూడా కలుగు చేసుకున్నారు. అలాగే తర్వాత కుల్దీప్ యాదవ్ వేసిన ఓవర్లో చూసుకున్నా సరే టైం వేస్టింగ్ అనేది కాస్త ఎక్కువగా జరిగింది. బ్యాట్స్మెన్ ఎక్కువసేపు వెయిట్ చేయించారు. అండ్ ఈ క్రమంలో ఒక రివ్యూ తీసుకోవడం కూడా చూసాం. సో ఈ రివ్యూ టైంలోనే విరాట్ కోహ్లీ కేవలం వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ చేశాడు. అది కూడా మోస్ట్లీ నాకు తెలిసి టైం వేస్టింగ్ సంబంధించి అయి ఉంటుంది. అంటే ఎందుకంత టైం తీసుకుంటారని చెప్పి ఫ్రస్ట్రేషన్లో కొంచెం మాత్రం గట్టిగా అడిగాడు. సో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో స్టెమ్ మైక్లో సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. బట్ ఈ ఆర్గ్యుమెంట్కి ముందు జరిగిన ఈవెంట్స్ అయితే ఇవి. డీసీ ప్లేయర్స్ గేమ్ని స్లో చేయడానికి కాస్త ఎక్కువ టైం తీసుకున్నారు. దీనివల్ల విరాట్ కోహ్లీ ఫ్రస్ట్రేట్ అయ్యాడు. అయితే కొంతమంది సోషల్ మీడియాలో ఇదేదో పెద్ద గొడవలా చిత్రీకరించేస్తున్నారు. యాక్చువల్ విరాట్ కోహ్లీ మరి కేవలం కూడా ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా కలిసే ఉంటారు. ఈవెన్ ఈ మ్యాచ్ అయిపోగా కూడా చూసాం విరాట్ కోహ్లీ కేవలం వాళ్ళ దగ్గరికి వచ్చి టీజ్ చేశాడు. ఆ కాంతార సెలబ్రేషన్ మోక్ చేసి నవ్వుతూ రాహుల్ నాటు పెట్టించాడు. అలాగే తర్వాత ఇద్దరు హక్ చేసుకున్నారు కూడా. సిద్ధు చూసిన తర్వాత వాళ్ళిద్దరు అంత మంచి ఫ్రెండ్స్ నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటున్నా. అయితే ఐపీఎల్ మాత్రమే చూసే కొంతమంది బ్యాచ్ మాత్రం వీళ్ళిద్దరి మధ్య రైవల్రీ పెట్టేస్తున్నారు. అంటే ఇద్దరి మధ్య ఏదో గొడవలు ఉన్నట్టు క్రియేట్ చేసి రీల్స్ మరియు పోస్టులు వేస్తున్నారు. సో ఇదైతే నిజంగా చాలా బాధపడవలసిన విషయం. తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానీ మన ఇండియన్ ప్లేయర్స్ మధ్య గొడవ అంటగడుతున్నారు. ఈవెన్ మన విరాట్ కోహ్లీ శ్రేయస్ని ఆట పట్టించినప్పుడు కూడా ఇలాంటిదే చేశారు. సో యాక్చువల్లీ ఫ్రెండ్స్ మధ్య ఇలాంటివన్నీ కామనే, మనం కూడా మన ఫ్రెండ్స్ ఇలాంటివి చేస్తూ ఉంటాం. బట్ వీటిని వేరే విధంగా క్రియేట్ చేసి ఫ్యాన్స్ మధ్య అనవసరంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇద్దరు ప్లేయర్స్ యొక్క ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారు. సో ఐ హోప్ ఎప్పటికైనా ఇలాంటివి చేసేవారు మానేస్తారేమో అనుకుంటున్నా. ఎనివే మ్యాచ్ విషయానికి వస్తే మరోసారి ఆర్సీబీ టీం ఏవే మ్యాచెస్లో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. నిజంగా మ్యాచ్లో బోత్ బ్యాట్ అండ్ బాల్ రెండింటితో కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెయిన్లీ మనం మ్యాచ్ యొక్క ప్రివ్యూ వీడియోలో మాట్లాడుకున్నాం. ఆర్సీబీ టీం స్పిన్ బౌలర్స్ బాగా బౌలింగ్ చేసినప్పుడు వాళ్ళ మ్యాచ్లు గెలుస్తున్నారని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్లో వాళ్ళ స్పిన్నర్స్ బాగా బౌలింగ్ చేశారు అండ్ మ్యాచ్ గెలిచేశారు. మరి ముఖ్యంగా ముందు చెప్పుకున్నట్టు కృణాల్ పాండ్యా కంప్లీట్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్, నిజంగా బ్యాట్ అండ్ బాల్ తద్దిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అయితే వాళ్ళకి స్టార్ట్ చూసుకుంటే అంత మంచిగా రాలేదు. మెయిల్ అభిషేక్ పురాల్ ఇనిషియల్గా చాలా విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. 11 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. బట్ ఆర్సీబీ టీం లాస్ట్ మ్యాచ్ రాజల్వుడ్ ఎప్పుడైతే బౌలింగ్కి వచ్చి అతను అవుట్ చేశాడో ఆ తర్వాత చూసాం ఇంకా డీసీ టీం కోలుకోలేకపోయింది. ఇప్పుడు చివరిలో కాస్త వేగంగా రన్స్ కొట్టారు కానీ ఆ తర్వాత మొత్తం అంతా సప్పగా సాగింది వాళ్ళ బ్యాటింగ్. సో ఈ మ్యాచ్లో అయితే అనుకున్నట్టు డీసీ టీం ఫ్యాఫ్ డు ప్లెసిస్ని తీసుకొచ్చారు. బట్ అతనైతే ఎక్కడ కూడా కంఫర్టబుల్గా కనిపించలేదు. చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. అసలు ఏ బాల్ని కూడా టైం చేయలేకపోయాడు. మెయిన్ అతని బ్యాటింగ్లో ఎక్కువ కన్ఫ్యూజన్ కనిపించింది. సో ఫ్యాఫ్ అయితే 26 బాల్స్లో 22 రన్స్ మాత్రమే కొట్టాడు. అలాగే కరుణ చూసుకుని ఒక బౌండరీ కొట్టినప్పుడు అతను కూడా త్వరగా అవుట్ అయిపోయాడు. సో దీనివల్ల డీసీ టీంకి ఇనిషియల్గా మంచి స్టార్ట్ వచ్చినప్పటికీ పవర్ ప్లేలో కేవలం 52 రన్స్ వరకే మేనేజ్ చేయగలిగారు. అలాగే తర్వాత చూసుకున్న వాళ్ళకి బ్యాటింగ్లో మూమెంటం ఎక్కడా దొరకలేదు. రాహుల్ మరియు డూ ప్లేసెస్ ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ వచ్చింది కానీ అది చాలా స్లోగా వచ్చింది. మెయిన్లీ మ్యాచ్లో కేవలం అయితే చాలా స్ట్రగుల్ అయ్యాడు. బట్ అఫ్కోర్స్ మనకు తెలిసి ఇనిషియల్గా టైం తీసుకుంటాడనే, కానీ టైం తీసుకుని సెటిల్ అయిన తర్వాత కూడా యాక్సెలరేట్ చేయలేకపోయాడు. అదే మీరు ప్రీవియస్గా బెంగళూరులో మ్యాచ్ అయినప్పుడు చూడండి, ఆ 11th 12th ఓవర్ వరకు స్లోగా ఆడాడు. బట్ ఆ తర్వాత ఒక్కసారిగా గేర్లు మార్చి చితక్కొట్టేశాడు. కానీ మ్యాచ్లో మాత్రం అలాంటి మొమెంటం తీసుకురాలేకపోయాడు. సో కేవలం అయితే ఆల్రెడీ సీజన్లో స్పిన్ బౌలింగ్ ఆడేందుకు స్ట్రగుల్ అవుతున్నాడు. అండ్ ఈ మ్యాచ్లో స్ట్రగుల్స్ క్లియర్గా కనిపించాయి. పైగా రోజు మ్యాచ్లో పిచ్ కూడా కాస్త డ్రైగా కనిపించింది. బాల్ గ్రిప్ అయింది, అలాగే టర్న్ కూడా అయింది. సో క్లియర్లీ మ్యాచ్లో మిడిల్ ఓవర్స్లో బ్యాటింగ్ అనేది కాస్త కష్టంగానే కనిపించింది. కానీ టువర్డ్స్ సైడ్ చూసుకుంటే మాత్రం మళ్ళీ బాగానే రన్స్ వచ్చాయి. మళ్ళీ చివరిలో చూసాం స్టెప్స్ ఒక ఎక్సలెంట్ క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. 18 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు. అండ్ విప్రాజ్ అకౌంట్ చూసుకున్న చివరిలో ఒక 6 కొట్టాడు. సో పేస్ బౌలర్స్ ఎప్పుడైతే బౌలింగ్ చేశారో ఆ టైంలో రన్స్ బాగానే వచ్చాయి. కానీ స్పిన్నర్స్ బౌలింగ్ చేసినప్పుడే రన్స్ అసలు రాలేదు. ఇన్ఫాక్ట్ మ్యాచ్లో ఆర్సీబీ స్పిన్నర్స్ ఇద్దరు బిలో 7 ఎకానమీతో బౌలింగ్ చేశారు.
ఈవెన్ దో శ్రేయస్ శర్మ వికెట్ తీసుకోలేకపోయినప్పటికీ 22 రన్స్ ఇచ్చాడు. అలాగే కృణాల్ పాండ్యా చూసుకున్న 4 ఓవర్స్లో 28 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. సో ఇద్దరు లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ టీం మీద కూడా ట్యాండెంలో బౌలింగ్ చేసి గేమ్ని బాగా మలుపు తిప్పారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా సేమ్ టు సేమ్. ఢిల్లీ టీంకి స్టార్ట్ బాగా వచ్చినప్పటికీ ఇద్దరు బౌలింగ్ కారణంగా వాళ్ళ ఇన్నింగ్స్లో అయిపోయింది. మళ్ళీ క్రీజ్లో సెట్ అయిన ఫ్యాఫ్ మరి కేఎల్ రాహుల్ కూడా ఇన్నింగ్స్ని యాక్సలరేట్ చేయలేకపోయారు. ఎందుకంటే కృణాల్ మరియు శ్రేయస్ ఇద్దరు కూడా చాలా అంటే చాలా యాక్యురేట్గా బౌలింగ్ చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే మనం ఆర్సీబీ స్పిన్నర్స్కి చాలా క్రెడిట్ ఇవ్వాలి. అండ్ పేసర్స్ చూసుకున్న భూవి మరి హ్యాజల్వుడ్ ఇద్దరు కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. మళ్ళీ భువనేశ్వర్ కుమార్ పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ ఇచ్చాడు. బట్ టువర్డ్స్ ఎండ్ మాత్రం ఆ కంబ్యాక్ చూసాం. లాస్ట్ మ్యాచ్లో డెత్ ఓవర్స్లో చూసుకుంటే ఒక ఓవర్లో 22 రన్స్ ఇచ్చాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం దాని నుంచి కంబ్యాక్ చేసి వికెట్లు తీసుకున్నాడు. సో భువికి అయితే ఈ మ్యాచ్లో డెత్ ఓవర్స్లో రిడెంప్షన్ దొరికింది. క్రూషియల్ టైంలో అతను కేఎల్ రాహుల్ వికెట్ తీశాడు. అలాగే ఓవర్లో అశుతోష్ శర్మను కూడా క్లీన్ బౌల్ చేశాడు. సో 2 వికెట్లు కనుక పడకపోయింటే సెట్ అయిన కేఎల్ రాహుల్ గట్టిగా కొట్టుండేవాడు చివరిలో. అలాగే అశుతోష్ శర్మ కూడా ఎంత డేంజరస్ ప్లేయర్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈవెన్ లాస్ట్ ఓవర్లో కూడా భువి బాగా బౌలింగ్ చేసి స్టబ్స్ వికెట్ కూడా తీసుకున్నాడు. సో భువనేశ్వర్ కుమార్ అయితే ఈ మ్యాచ్లో 4 ఓవర్స్లో 33 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ జాస్ హెజల్వుడ్ చూసుకున్న తన ఫామ్ని కంటిన్యూ చేశాడు. మెయిల్ అభిషేక్ పురీలు వికెట్ తీయడం వాళ్ళ మూమెంటంని కట్ చేసింది. అలాగే ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ యాక్సలరేట్ చేద్దామనుకున్న టైంలో హెజల్వుడ్ అతను క్లీన్ బౌల్ చేశాడు. సో ఆర్సీబీ పేసర్స్లో కేవలం ఎస్టెల్ ఎకానమీ మాత్రమే 10 కంటే ఎక్కువ ఉంది. కానీ మిగతా ఇద్దరు సీనియర్ పేసర్స్ మాత్రం మంచిగా బౌలింగ్ చేశారు. మెయిల్ ఢిల్లీ టీంని కేవలం 162 రన్స్కే కట్టడి చేసేశారు. సో ప్రీవియస్గా ఆర్సీబీ టీం ఢిల్లీ టీంకి అగెనిస్ట్గా చూసుకుంటే 182 కంటే తక్కువ టార్గెట్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మ్యాచ్ ఓడిపోలేదు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ ముగియగానే వాళ్ళ గెలుపు చాలా వరకు కన్ఫర్మ్ అయిపోయింది. పైగా చేసినప్పుడు ఈ ఏడాది ఆర్సీబీ టీం మొత్తం అన్ని మ్యాచ్లో గెలిచేశారు. మెయిల్ విరాట్ కోహ్లీ చివరి వరకు క్రీజ్లో ఉన్నాడు 3 మ్యాచ్లో కూడా. సో దీంతో ఆర్సీబీ టీం ఫాస్ట్గా చేసి ఈజీగా మ్యాచ్ గెలిచేస్తారేమో అనుకున్నాం. బట్ ఢిల్లీ బౌలర్స్ మాత్రం బ్రిలియంట్ ఫైట్ బ్యాక్ ఇచ్చారు. మెయిల్ వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ సీజన్లో మ్యాచ్ ముందు వరకు చూసుకుంటే పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. కేవలం 1 వికెట్ మాత్రమే తీశాడు. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఒక అద్భుతమైన స్పెల్ వేశాడు. మరోసారి పవర్ ప్లేలో తనంతటి తానే బౌలింగ్కి వచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అలాగే 2 వికెట్ల ద్వారా చూసుకుంటే పట్టిడర్ డిజాస్టర్స్ రన్అట్ లేని పరుగు కోసం ఎత్తించి తన వికెట్ను కోల్పోయాడు. సో కరుణార్ అయితే బ్యాటింగ్లో ఫెయిల్ అయినప్పటికీ ముందు ఒక ఎక్సలెంట్ క్యాచ్ తీసుకున్నాడు. అండ్ నేను ఒక బ్రిలియంట్ రన్అట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆర్సీబీ టీం ట్రబుల్లో పడిపోయింది. 26 రన్స్కి 3 వికెట్లు కోల్పోయారు 4 ఓవర్స్లో. సో ఈ టైంలో చూసుకుంటే ఆర్సీబీ టీంకి విన్నింగ్ ఛాన్సెస్ తగ్గిపోయాయి. మళ్ళీ ఫామ్లో ఉన్న టాప్ ఆర్డర్ త్వరగా అవుట్ అయిపోయింది. బట్ అఫ్కోర్స్ ఈ మ్యాచ్లో ఫిల్ సాల్ట్ ఆడలేదు. అతనికైతే ఇల్నెస్ ఉందంట. దీనివల్ల జాకబ్ పేతల్ టీంలోకి వచ్చాడు. అండ్ అతనైతే ఫీల్డింగ్ బాగా చేశాడు. అలాగే బ్యాటింగ్లో కూడా ఒక 6 and 4 కొట్టాడు. బట్ ఎర్లీగా అవుట్ అయిపోయాడు. అండ్ దేవదత్ పడికల్ చూసుకుంటే డక్అవుట్. ఇక పటిడర్ చూసుకుంటే 6 రన్స్ మాత్రమే చేశాడు. సో విధంగా ఆర్సీబీ టీం చాలా ఎర్లీగా 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఇలాంటి టైంలో ఆర్సీబీ టీం తీసుకున్న బెస్ట్ డిసిషన్ కృణాల్ పాండ్యాని అప్ ది ఆర్డర్ పంపడం. సో నార్మల్గా ఈ టైంలో చూసుకుంటే వాళ్ళకి జితేష్ శర్మ బ్యాటింగ్ వస్తాడు. కానీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం వాళ్ళైతే కృణాల్ పాండ్యాని పంపారు. మేలు విప్రాజ్ నిగమ్ మరి అక్షర్ పటేల్ని కౌంటర్ అటాక్ చేయడానికి పంపించి ఉంటారు. బట్ కృణాల్ పాండ్యా కూడా ఇనీషియల్గా చాలా రస్టీగా కనిపించాడు. 3 వికెట్లు పడిపోవడం అనే ప్రెజర్తో పాటు మనం ఎర్లీగా చెప్పుకున్నాం. మిడిల్ ఓవర్స్లో పిచ్ అనేది బౌలర్స్కు కాస్త అనుకూలించిందని చెప్పి. అయితే ఢిల్లీ టీంకి మిడిల్ ఓవర్స్లో ఏది బ్యాక్ ఫర్ అయింది అంటే విప్రాజ్ నిగమ్ యొక్క బౌలింగ్. మీలా నో బాల్ వేయడం చూసాం. దీంతో అక్షర్ పటేల్ మళ్ళీ అతనికి బౌలింగ్ ఇవ్వలేదు. కుల్దీప్ యాదవ్ చేత ఒక ఎండ్లో బౌలింగ్ చేయించి మరి ఎండ్లో పేసర్ చేత వేయించాడు. దీంతో మళ్ళీగా కృణాల్ పాండ్యా మరి విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా జాగ్రత్తగా క్రీజ్లో సెట్ అవ్వడానికి ట్రై చేశారు. మళ్ళీ మరోసారి ఒక ఎండ్లో విరాట్ కోహ్లీ పాతుకుపోయాడు. అండ్ అదర్ ఎండ్లో చూసుకుంటే కృణాల్ పాండ్యా ఇనీషియల్గా స్ట్రగుల్ అయినప్పటికీ తర్వాత యాక్సలరేట్ చేశాడు. మళ్ళీ ముఖేష్ కుమార్ వేసిన ఓవర్లో చూసాం 2 సిక్సర్లు కొట్టాడు. అండ్ దెన్ ఆ తర్వాత అతను ఇంకా వెనుతిరిగి చూడలేదు. సో కృణాల్ పాండ్యా బ్యాటింగ్ వల్ల ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలిచింది. అతను చాలా ఒత్తిడిలో ఉన్నాడు. బ్యాటింగ్ వచ్చినప్పటికీ సర్వైవ్ అవ్వగలిగాడు. అలాగే తర్వాత రిక్వైర్డ్ అనేది పెరుగుతుంది అనుకున్న టైంలో గేమ్ని బాగా యాక్సలరేట్ చేశాడు. మరి ముఖ్యంగా రిస్క్ తీసుకుని ఏ బౌలర్ని టార్గెట్ చేయాలో ప్లాన్ వేసుకున్నాడు. అండ్ ఆ ప్లాన్కి తగ్గట్టు తన ఇన్నింగ్స్ని బాగా కన్స్ట్రక్ట్ చేసుకున్నాడు. అయితే ఒక ఎండ్లో విరాట్ కోహ్లీ చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ సింగిల్స్ తీసే మోడ్లోకి వెళ్ళిపోయాడు. అసలు అతనైతే ఎక్కడ కూడా రిస్క్ తీసుకునే ప్రయత్నం చేయలేదు. జస్ట్ సింగిల్స్ తీసుకుంటూ కృణాల్ పాండ్యాకి స్ట్రైక్ ఇచ్చేవాడు. అండ్ కృణాల్ పాండ్యా కొట్టాడు. సో ఇద్దరు కలిసి అయితే 4 వికెట్ 119 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేసి ఆర్సీబీ టీంని గెలిపించారు. ఈవెన్ చివరిలో కోల్ అవుట్ అయిపోయినప్పటికీ టీమ్ డేవిడ్ వచ్చి ఒక 6 and 3 4 కొట్టాడు. దీంతో 19 ఓవర్లోనే మ్యాచ్ అయిపోయింది. మీరు అతను ఒక ఎండ్లో స్టాండ్ అవ్వడం వల్లే అదర్ ఎండ్లో కృణాల్ పాండ్యా బాగా ఆడగలిగారని చెప్పాడు. బట్ ఎనివే ఢిల్లీ టీం అయితే టూ మచ్ ఆఫ్ డిఫెన్సివ్గా కనిపించింది. మళ్ళీ అక్షర్ పటేల్ మళ్ళీ విప్రాజ్ నిగమ్కు బాల్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అట్ ది సేమ్ టైం చివరిలో చూసుకుంటే గ్యాంబ్లింగ్ తీసుకున్నాడు. లాస్ట్ ఓవర్స్లో ఒక 16 రన్స్ కొట్టాలన్నప్పుడు 19 ఓవర్ మిచెల్ స్టార్క్ ఇస్తాడేమనుకున్నా. మళ్ళీ ఆస్ట్రేలియా ప్లేయర్స్ ప్రెజర్ సిచ్యువేషన్లో బాగా వేస్తుంటారు. బట్ స్టిల్ ఆ ఓవర్ మిచెల్ స్టార్క్ కాకుండా ముఖేష్ కుమార్కి ఇచ్చాడు. అండ్ ముఖేష్ చూసుకుంటే ఫుల్ టాసులు వేసి మ్యాచ్ పోగొట్టాడు. సో కొంతవరకు అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ డిఫెన్సివ్గా కనిపించింది. బట్ టు బీ ఫ్రాంక్ వాళ్ళ బ్యాట్స్మెన్ ఇంకా పెద్ద స్కోర్ కొట్టుండాల్సిందే. ఇన్ఫాక్ట్ పిచ్ మీద ఒక 185 రన్స్ కొట్టుంటే ఢిల్లీ టీంకి గెలిచేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉండేవి. బట్ ఇన్ని వాళ్ళు కొట్టిన 162 కూడా డిఫెండ్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు. బట్ బ్యాట్లో కొద్ది కృణాల్ పాండ్యా 50 కొట్టిన తర్వాత అభిషేక్ పురీలో ఒక క్యాచ్ను డ్రాప్ చేశాడు. అండ్ ఆల్సో కొన్ని మిస్ ఫీల్డ్స్ కూడా చూసాం. సో యాక్చువల్లీ ఢిల్లీ బౌలింగ్ పర్వాలేదు, చాలా వరకు మంచిగానే పోరాడారు. బట్ ఆ బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా ఇంకా టైట్గా ఉండే మ్యాచ్ ఖచ్చితంగా చివరి బాల్ వరకు వెళ్ళి ఉండేది. ఎనివే ఈ మ్యాచ్లో లాస్ అయితే ఢిల్లీ టీంకి మరీ అంత ఎక్కువ డ్యామేజ్ ఏమీ కలిగించదు. ఎందుకంటే స్టిల్ వాళ్ళ దగ్గర ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి.
అంటే 5 మ్యాచ్లో 2 గెలిచినా సరే 16 పాయింట్లు వచ్చేస్తాయి. అయితే ఆర్సీబీ టీం చూసుకుంటే మాత్రం టాప్లోకి వెళ్ళిపోయారు, 14 పాయింట్స్తో ఉన్నారు. అండ్ ఆల్సో ప్రజెంట్ క్యాప్స్ చూసుకున్నా సరే 2 ఆర్సీబీ టీం దగ్గరికి వచ్చేసాయి. ఆరెంజ్ క్యాప్ ఏమో విరాట్ కోహ్లీ దగ్గరికి వచ్చింది. అండ్ పర్పుల్ క్యాప్ చూసుకుంటే జోస్ హజల్వుడ్ దగ్గర ఉంది. సో ప్రజెంట్ ఆర్సీబీ టీం ఐపీఎల్ 2025 కంప్లీట్లీ డామినేట్ చేస్తుంది. పాయింట్స్ టేబుల్లో వాళ్ళే టాప్లో ఉన్నారు. అలాగే క్యాప్స్ 2 కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచెస్లో కూడా గెలిచేశారు. సో ఆర్సీబీ టీం కనుక ఇదే దూకుని కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. అండ్ దాని తర్వాత మంచిగా ఆడితే కప్పు గెలిచేందుకు కూడా ఛాన్సెస్ ఉంటాయి. చూడాలి మరి ఆర్సీబీ టీం తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంటారా లేదా అనేది.